ప్రైజ్ ద లార్డ్. నేను మీ బ్రదర్ ప్రశాంత్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనము కేరళలోని తోమా గారి 5వ చర్చ్ దగ్గర ఉన్నామండి. ఇది నిర్ణయం చర్చ్. ఇక్కడ కూడా చాలామందికి బాప్తిస్మం ఇచ్చి దేవుని యొక్క సేవలో ఇక్కడున్న బిలీవర్స్ని ఎంతగానో బలపరిచారని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. దీన్ని కూడా వీక్షిద్దాము రండి. సో మన అదృష్టం ఏంటంటే ఈరోజు సండే పడిందండి. సో ఆల్రెడీ ఆరాధన జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తున్నారు. సో సెయింట్ మ్యారీస్ ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ అండి ఇది. సో నిర్ణము కేరళ ఇండియాలో. సో ఇది మనకి ఇక్కడ మీకు క్లియర్గా మీకు కనిపిస్తుంది. సెయింట్ థామస్, వన్ ఆఫ్ ద 12 అపోస్టల్ జీసస్ క్రైస్ట్ ఇన్ AD 54. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చెస్ ఇన్ ద వరల్డ్ అండ్ అండర్ నిర్ణయం రిసోర్సెస్ ఆఫ్ ది మలంకార ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చెస్. సో వీళ్ళు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తోమా గారు ఇండియా వచ్చారు. సో 54వ సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగిందనమాట. సో 54వ సంవత్సరంలో దీన్ని బిల్డ్ చేశారు. మళ్ళీ దీన్ని 4 times రీబిల్డ్ చేశారండి ఈ చర్చిని. 1259లో ఒకసారి అయ్యింది, మళ్ళీ రెండోసారి 1906లో ఒకసారి అయ్యింది, మరి మూడోసారి మళ్ళీ 600 ఏళ్ళ కింద కూడా ఒకసారి అయ్యిందని చెప్తున్నారు. 1259లో కూడా అయినట్టు ఇక్కడ రికార్డులు చూపిస్తున్నాయండి. మీరు కావాలంటే ఒకసారి చూడవచ్చు మీరు దీన్ని. సో అది కాకుండా పైన చూశారు కదా తోమా గారు ఆయన వాడిక పదం మై లార్డ్ అండ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా. సో మీకు అక్కడ కనిపిస్తున్న సిలువ ఏదైతే ఉందో మీరు చూడవచ్చు. ప్రతి చర్చ్ దగ్గర కూడా దీన్ని మనం చూస్తున్నాం. సో రాతితో చేయబడిందండి, కంప్లీట్గా గ్రానైట్ తో చేయబడింది. సో దీన్ని కూడా మీరు వీక్షించవచ్చు. ఇక్కడ క్యాండిల్స్ పెట్టి వెలిగిస్తున్నారు. సో అది వెలుగుకి సాదృశ్యం కాబట్టి. సో మొత్తం అంతా కూడా గ్రానైట్ అది, స్టోన్. సో మొత్తం స్టోన్తో నిర్మించింది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆఫీస్ అండి. సో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అది మనకు పర్మిషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వీళ్ళే ఇస్తారు. ഇടവകളിൽ നിന്നും കലങ്ങൾ അയച്ചിരിക്കുന്നു എന്ന് പറഞ്ഞിരിക്കുന്നവൻ ഇവനാണ്. അത് യോഹന്നാൻ 4. എന്നിട്ട് കർത്താവിനോട് പറയുവാനായിട്ട് ആഗ്രഹിക്കുന്നത് സ്ത്രീകളിൽ ജനിച്ചവരിൽ ഇവനേക്കാൾ വലിയവരില്ല. കർത്താവ് യോഹന്നാനെ കുറിച്ച് പറയുന്ന സാക്ഷ്യമാണ്. എന്നാൽ ഉടനെ തന്നെ അടുത്ത സാക്ഷ്യത്തിലേക്ക് കർത്താവ് പറയുകയാണ്, ദൈവരാജ്യത്തിൽ ഒരു ചെറിയവൻ പോലും ഇവനേക്കാൾ വലിയവൻ. ആ വാക്യത്തിലേക്ക് പലപ്പോഴും നമ്മുടെ കണ്ണുകളുണ്ട്. ശരീരമാകുന്ന സഭയോട് ചേർത്ത് അവന്റെ തിരിച്ചുചിഹ്നങ്ങൾ നാവിന്മേൽ പ്രതിവിച്ച് തിരിച്ചു പോകാൻ നേരത്ത് കൊട്ടക്കാൻ ഓർപ്പിക്കുന്നുണ്ട്. വിശുദ്ധ മാമോദീസ നൽകി എന്ന് പറഞ്ഞതുകൊണ്ട് കാര്യമില്ല. ഇനി ഇവൻ ക്രിസ്തു വിശ്വാസത്തിൽ വളർന്നു വരണം. അതിനുള്ള ഉത്തരവാദിത്വം മാതാപിതാക്കൾക്കും തലപ്പെട്ട ആളുകൾക്കുമാണ്. അപ്പോൾ ദൈവരാജ്യത്തിലേക്ക് നിഷ്കളങ്കമായ അനുഭവത്തിൽ പൈതായി ഏകജാതനും പരിശുദ്ധാരൂഹായും
సో మీరు ఇవన్నీ చూడొచ్చు, అన్నీ కూడా ఓల్డ్ తాలూకు సామాగ్రి అన్నీ ఉన్నాయి. సో అప్పట్లో వాడిన ఐటమ్స్. അവരുണ്ടായിരുന്ന చాలా ఓల్డ్ పురాతనమైనది. సో మొత్తం కూడా చెక్కతో చేసింది మొత్తం అంతా కూడా. మీరు పరిశీలించవచ్చు మనకు అంతా. సో చాలా సంవత్సరాల కిందట కట్టిందని అర్థం అవుతుంది. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ కూడా ఉందండి, చాలా పురాతన వస్తువులు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడికి కూడా వెళ్తాం రండి. సో మీరు ఇక్కడ చూస్తే చాలా పురాతనమైన వస్తువులు ఉన్నాయండి. సో అప్పట్లో వాడినవి. సో జగ్గులు, బకెట్స్ టైప్లో ఉన్నాయి, ఇవి కూడా మీరు చూడవచ్చు. సో జార్లు, అప్పుల్లో వాడే జార్స్. సో 127. అప్పట్లో వాడిన జార్ అండి. సీసాలు కానీ ఇవన్నీ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది మీరు చూస్తే 1259లోనండి. అప్పట్లో ఉన్న, నాకు తెలిసి ఇది ఒక పార్టీషన్ అనుకుంటా. సో ద్వారం లాగా ఉంది, తలుపు ద్వారం లాగా ఉంది. సో చూడవచ్చు అవి కూడా. రండి లోపలికి వెళ్దాం. ఓకే, సో చాలా డౌన్ చేసి ఉంది ఇది. ఓకే, సో తాళపత్రాల టైప్లో మొత్తం అన్నీ కూడా అరిటాకు మీద కానీ లేదంటే మీరు చూడవచ్చు. సో ఇది రిటర్న్. సో దట్ టైం. ఓకే, సో అప్పట్లో రాసిన ఆ బుక్స్ అండి ఇవన్నీ కూడా. సో మీరు కావాలంటే అన్నీ చూడవచ్చు. సంవత్సరంలో కూడా అన్ని మెన్షన్ చేసి ఉన్నట్టు.
దాంట్లో వాడే బుక్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ కూడా చూస్తే మీకు 1625, 1853, 1988, 1902 ఉన్నాయి. యా, వెరీ గుడ్. రండి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటి అంటే సెయింట్ మేరీ గారు అద్భుతంగా ఆ గోల్డెన్ క్రాస్ ఏదైతే ఉందో గోల్డెన్ క్రాస్ దగ్గర దొంగలకి కనిపించిన దృశ్యమే అండి. సో ఎర్లీ మార్నింగ్లో కనిపించారు. దానికి సో ఇక్కడ కూడా సెయింట్ హోలీ రిలిక్స్ ఆఫ్ సెయింట్ థామస్. సో ఇక్కడ కూడా ఒక బోన్ ఉందని చెప్పేసి దానికి సాదృశ్యంగా పెట్టి ఉన్నారు. సో ఆ బోన్ అందులో భద్రపరిచి ఉన్నారండి, లోపల భద్రపరిచి ఉన్నారు. సో అది కూడా గుర్రబండి. వావ్. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో సెయింట్ థామస్ గారు బాప్తిజం ఇచ్చారండి. సో ఇక్కడ అది 4 ఫాదర్స్ మీన్స్ వాళ్ళ తండ్రులకి బాప్తిజం ఇచ్చిన ఘాట్ ఇది. సో అది మీకు చూపిస్తారండి. ఇదేనండి ఆ స్థలం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది. సో ఈ స్థలంలోనే వాళ్ళ తల్లిదండ్రులకి క్రీస్తకం 52వ సంవత్సరంలో బాప్తిజం చేసింది. సో దానికి సాదృశ్యంగా కూడా ఇంకా స్టోన్ సింగిల్ స్టోన్తో చేసింది ఇది. సో మొత్తం కూడా ఒక గ్రానైట్ అనమాట. సో ఈ గ్రానైట్తో వాటర్ని బ్రాహ్మణ్స్ ముందున వాటర్ని తోమా గారు పైకి వేసినప్పుడు అది నక్షత్రాలలాగా మారింది. సో దానికి సాదృశ్యంగా ఇక్కడ అది పెట్టి ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇక్కడ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తుంది, మీకు కావాలంటే చూసుకోవచ్చు. సో అక్కడ ఉన్న బొమ్మ కూడా తోమా గారు అనుమానస్తుడు కదా. సో అనుమానస్తుడిగా ఆయన పక్కలో ఆ వేలు పెట్టి ఆ బల్లెం పొడిచిన చోట వేలు పెట్టి టెస్ట్ చేస్తుందన్నమాట. సో అది కూడా మీరు చూడవచ్చు. అద్భుతంగా ఉంది కదండి సెయింట్ థామస్ గారి విగ్రహం.
నిర్ణం చర్చ్ విశ్వాసానికి ఆలయం. ఇది కేవలం ఒక ప్రార్థనా స్థలమే కాకుండా దక్షిణ భారతదేశ క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన సాక్ష్యం. భారతదేశంలో క్రైస్తవత వెచ్చించిన తొలి మణిదీపాల్లో ఇది ఒకటి. ఫెయిత్ లైన్ మీడియా చూస్తున్నందుకు ధన్యవాదములు. ఇక్కడ విశ్వాసం మాట్లాడుతుంది, ఆశ వెలుగుతుంది, హృదయాలు ఆత్మీయంగా మారుతాయి. మీకు వీడియో నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.